దేవుని వాక్యాహారంపై ఆకలి కలిగి ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వైద్యుడైన లూకా వ్రాసిన అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. చదువుకున్నటువంటి యొక్క వాక్యములో ఒకటి, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. అనగా నీవు నేను దేవుని వాక్యమును గ్రహించకముందు లేదా చదవకముందు నమ్ముకొనకముందు మన జీవిత కాలములను మనం జీవించిన గత జీవితాన్ని ఆయన అంతగా పట్టించుకున్నట్లుగా లేడు. అయితే ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. కొన్నిసార్లు మన కోపం వచ్చినప్పుడు మన ఎదుటి వారిని లేక మన పిల్లలను సైతము నువ్వు మనిషివా పశువా అని గద్దిస్తూ ఉంటాం, అంటే వారి ప్రవర్తనను బట్టి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎవరికి? మనుష్యులకు. నేను మనుష్యుడనే అనేటువంటి స్పృహ మనకున్నట్లయితే ఈ ఉదయకాలము మనతోనే దేవుడు సూటిగా మాట్లాడుతూ మారు మనస్సు పొందాలని ఆజ్ఞ ఇస్తున్నాడట. అంటే గమనించండి ప్రియులారా, మారు మనస్సు అనేది ఒక ఆజ్ఞగా దేవుడు మానవాళికి అనుగ్రహించాడు. కాబట్టి ఉదయకాలం నేను మనుష్యుడనే అని అనుకుంటే ఈ ఆజ్ఞ మన కొరకే. కాబట్టి మనుషులందరూ రక్షించబడాలని మారు మనసు పొందాలనేది దేవుని చిత్తం. ఇంకా మారు మనసు పొందకపోతే ఈ దినమే ఆ యొక్క నిర్ణయం తీసుకుందాం.